ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా పాకిస్తాన్ బుద్ధి మార్చుకోలేదు. కొత్త కుట్రలను ప్లాన్ చేస్తుంది. పుంచ్లోని ఎల్ఓసి సమీపంలో పాక్కి సంబంధించిన డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. బాలాకోట్, లాంగోట్, గుర్సాయ్ ప్రాంతాల్లో 6 డ్రోన్లని గుర్తింపు చేశారు ఇప్పటిదాకా. నిన్న రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో 5 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి మళ్ళీ పాక్ ప్రాంతంలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో మళ్ళీ పాక్ వైపు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. డ్రోన్స్ తిరిగి ఇండియన్ ఆర్మీలో ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ తిరిగాయో అక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆర్మీ వాళ్ళంతా సోదాలు జరిపించారు. జనరల్గా పాకిస్తాన్ ఈ డ్రోన్స్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడ టెర్రరిస్టులకి వెపన్స్ ఇవ్వడం, అలాగే డ్రగ్స్ని సప్లై చేయడం, ఇలాంటి పనులు చేస్తుంది. సో ఆ డ్రోన్స్ ఏవైతే సర్వేలెన్స్ కోసం వచ్చి తిరిగి వెళ్ళాయో ఆ ఏరియాస్లో ఒకసారి ఆర్మీ వాళ్ళంతా కూంబింగ్ చేశారు. అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే వెపన్స్ కానీ ఏం దొరకలేదు. సో మొత్తానికైతే ఆ డ్రోన్స్ వచ్చి వాళ్ళు సర్వేలెన్స్ చేసి వెళ్తున్నారు. సర్వేలెన్స్ ఎందుకు చేస్తున్నారు అని అంటే మేబీ ఎక్కడెక్కడ భద్రతా సిబ్బంది ఉంది, ఎక్కడెక్కడ మన స్థావరాలు ఉన్నాయి, ఆర్మీకి సంబంధించిన స్థావరాలు, ఎక్కడెక్కడ ఆర్మీకి సంబంధించిన వెపన్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి వాళ్ళు మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు మొత్తం 3D మ్యాపింగ్ చేసుకొని రిటర్న్ వెళ్ళి మరి ఏమన్నా యుద్ధానికి మళ్ళీ ఒకసారి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఏదైతే రెండవ విజిట్ యుఎస్కి అమెరికాకు వెళ్ళాడో, ఆయన 2 months తర్వాత మళ్ళీ వెళ్ళాడో, ఏదైతే ఆ విజిట్ తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్స్ కూడా చేసుకొచ్చాడు. నేను న్యూక్లియర్ పవర్ని యూజ్ చేస్తే సగం ప్రపంచం అంతా దానికి నాశనం అయిపోతారు, నాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తానని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ కొన్ని స్టేట్మెంట్స్ ఎప్పుడైతే బహిరంగంగా ఇంతకుముందు కూడా స్టేట్మెంట్స్ చేశాడు, ఆ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత మనకు టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరిగాయి. సో ఈసారి కూడా మరి ప్రస్తుతానికి సర్వేలెన్స్ చేసుకొని వెళ్ళాయి డ్రోన్స్ అయితే. మరి రానున్న రోజుల్లో దానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా కౌంటర్ టెర్రరిజానికి? అయితే ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ అన్ని రకాలుగా ప్రిపేర్డ్ ఉంది. వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా వాటన్నిటిని ఛేదించే సత్తా మనకైతే ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయింది. చైనా కూడా మనతో ఇప్పుడు గుట్టొంసలోనే ఉంది. డైరెక్ట్గా ఇంతకుముందు వార్ చేయడానికి సంకోచించింది, కానీ పాకిస్తాన్కి వాళ్ళు మాత్రం వెపన్స్ని, ఫైటర్ జెట్స్ని వీటన్నిటి సప్లై చేశారు. వీటన్నిటి సప్లై చేసి మనతో ఇండైరెక్ట్గా వార్ చేశారు చైనీస్ వెపన్స్ అన్ని యూజ్ చేసి. సో వాళ్ళకి అర్థమైంది, లేదు ఇండియా స్ట్రాంగ్ పవర్గా ఇవాల్వ్ అయింది, ఇవాల్వ్ అవుతూనే ఉంది. సో రానున్న కొన్ని రోజుల్లో కూడా మన ఇండియా ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలి మిలిటరీ పరంగా, ఒక పెద్ద స్ట్రాంగ్ పవర్ అవుతే కానీ మనం ఇప్పుడు ట్రంప్ ఇలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మనం గట్టి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో. సో న్యూక్లియర్ బ్లాక్మెయిల్, లేకపోతే ఈ మధ్యకాలంలో అమెరికా మనల్ని డైరెక్ట్గా ఒక 50% టారిఫ్స్ మన మీద పెట్టి మనల్ని ప్రెషరైజ్ చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అది వర్కౌట్ కాక ఇప్పుడు పాకిస్తాన్ని మనకు ముందుకు అడ్డుగా పెట్టి పాకిస్తాన్ నుంచి మనకి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ మనకు కొద్దిగా మన ఎకానమీ కావచ్చు, మన సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నిటికీ మనకు భంగం కలిగేలాగా ప్రెషర్ని బిల్డ్ చేయాలని చెప్పి ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంది అమెరికా. ట్రంప్ వల్ల మనకు వస్తున్న ఈ ప్రెషర్ని మాత్రం మనం తిప్పికొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇంతకుముందు చూసినాం, గతంలో కూడా చేసాం. ఆపరేషన్ సింధూర్ కూడా ఒక మ్యాసివ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. దానికి ముందు కూడా ఇలాంటి ఆపరేషన్స్ని ఇండియన్ ఆర్మీ చాలా అవలీలగా పర్ఫామ్ చేసింది. మన గతంలో చూసుకుంటే కూడా ఫైటర్ జెట్స్ మనం వాళ్ళ యుద్ధ భూమి దాటి, వాళ్ళ బార్డర్స్ని దాటి, వాళ్ళ సిటీస్ని దాటి మనం వెళ్ళి వాళ్ళ స్థావరాలు, వాళ్ళకి సంబంధించిన మిలిటెంట్ స్థావరాలు కావచ్చు, మిగతా అన్ని స్థావరాలను కూడా బద్దలు కొట్టాం. అప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి బతిమలాడుకుంటే సరే పోనీ అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ని ఆపేసాం ఒక పాయింట్ తర్వాత. కానీ మనకు మాత్రం ఎప్పుడు అంత నష్టం, ప్రాణ నష్టం కానీ ఏ నష్టం కూడా జరగకుండానే మనం చాకిచక్యంగా ఇవన్నిటిని ఎదుర్కోగలిగినాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆసిమ్ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే మునీర్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి సంబంధించి వాటన్నిటిలో ఒక లీడర్గా, ఒక హీరోగా ఆయన ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. యెమెన్కి సంబంధించిన హౌతీస్ని కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అమెరికా వీళ్ళ త్రూవే, పాకిస్తాన్ త్రూవే, ఆసిమ్ మునీర్ త్రూవే ఇవన్నీ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్కన సూడాన్కి కూడా పాకిస్తాన్ ఇప్పుడు వెపన్స్ అమ్మే ప్రయత్నం చేస్తుంది. ఆ సూడాన్కి ఆ వెపన్స్ అమ్మే ప్రయత్నం ఇదంతా కూడా ట్రంపే దగ్గర నుండి చేయిస్తున్నాడు. ట్రంప్ మనని డైరెక్ట్గా ఎదుర్కోలేక పాకిస్తాన్ ఒక పావులాగా వాడుకుంటున్నాడు. బట్ స్టిల్ ఈవెన్ చైనా కూడా గతంలో కూడా ఇలాంటి పని చేసింది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే చైనా నుంచి మనకైతే ఎలాంటి థ్రెట్ లేదు. ట్రేడ్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇవాల్వ్ అయినాయి, ఇప్పుడు బెటర్గానే ఉన్నాయి. కానీ పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ కనుక మనం చూస్తే కనుక ఆయన ఫీల్డ్ మార్షల్ అయిన తర్వాత ఇంకొంచెం అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ చేయడం కానీ
లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని పెంచుకుంటూ పోవడం కానీ ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నాడు. కానీ వాస్తవానికి చూస్తే పాకిస్తాన్లోనే ఇంటర్నల్గా వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పఖ్తూన్ ఏరియా మనం చూస్తే కనుక అక్కడ పఖ్తూన్ ఏరియా అంటే నార్దర్న్ పాకిస్తాన్, నార్త్కి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఏరియా ఉందో ఆ ఏరియాస్లో మనం ఆ మధ్య చూసాం ఒక ట్రైన్ని హైజాక్ చేశారు. హైజాక్ చేసి చాలామందిని చంపేశారు. దాని తర్వాత కొంతమంది ఈ పష్తూస్ అని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఏరియాస్కి పాకిస్తానీస్ని వెలివేశారు. ఆ ఏరియాస్కి కనుక సివిలియన్స్ వచ్చినా కూడా ఒప్పుకోవట్లేదు. సివిలియన్స్ని కూడా చాలామందిని బస్సులు కూడా చంపేశారు. సో ఆ ఏరియాకి రావద్దని చెప్తున్నారు. వాళ్ళు డెమోక్రసీని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేసింది. మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే లష్కరీ తోయిబా కావచ్చు, తెహరీకే ఇలాంటి కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ని వీళ్ళు యాక్టివేట్ చేసి ఆ గ్రూప్స్తోని ఈ పఖ్తూన్ ఈ నార్త్ పాకిస్తాన్ ఏరియాలో ఉన్న వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం చాలా రెబెలియస్గా తయారయ్యారు. వాళ్ళే ఒక తలనొప్పిగా ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి వాళ్ళే ఒక తలనొప్పిగా మారారు. అలాంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కి ఇంటర్నల్గానే ఉంది. ఇంటర్నల్గా ఎకానమీ పరంగా చూసుకున్నా వాళ్ళ ఎకానమీ కూడా చాలా దయనీయంగా ఉంది. ఐఎంఎఫ్ నుంచి బతిమలాడుకొని ట్రంప్ నుంచి లోన్ తీసుకున్నారు. ఐఎంఎఫ్ ద్వారా ట్రంప్ వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాడు. ఒక పక్కన మీ ఇద్దరితోని నేను కమిటెడ్గానే ఉన్నాను, మీ ఇద్దరితోని బ్యాలెన్స్డ్గానే ఉన్నానని చెప్పేసి అమెరికా కానీ ట్రంప్ కానీ ఇండియా పాకిస్తాన్తో నేను బ్యాలెన్స్డ్గా ఉన్నానని చెప్పుకొస్తుంటారు. కానీ ప్యారలల్గా చేసే పని మాత్రం ఇంకో రకంగా ఉంది. ఈ మధ్యకాలంలో లోన్స్ ఇవ్వడం కానీ వెపన్స్ సప్లై కానీ పాకిస్తాన్కి ఇవన్నీ ట్రంప్ చేస్తున్నాడు. దీనివల్ల అదొక మెసేజ్, అదొక గ్లోబల్గా జియోపొలిటికల్గా ఒక మెసేజ్, చాలా క్లియర్ స్టేట్మెంట్. అది పాకిస్తాన్ని నేను ఎంగేజ్ చేస్తూనే ఉంటాను. ఇండియా గ్రో అవ్వకుండా ఉండడానికి, ఇండియా ఎకనామికల్గా కానీ స్ట్రాటజికల్గా డిఫెన్స్ పరంగా అన్నిటి పరంగా ఇంప్రూవ్ అవ్వకూడదు, పెరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఎంగేజ్ చేస్తున్నాడు. ఒక పక్కన రష్యాని కూడా ఇలానే యుక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేసుకుంటూ రష్యా యుద్ధాన్ని ఎక్కడ ఆపనేయకుండా యుక్రెయిన్ని అలాగే రష్యాని ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళ ఎకానమీ దెబ్బతినేలాగా ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. సో ఇదంతా ట్రంప్ చేస్తున్న ఒక గేమ్, ఒక చెస్ గేమ్ లాంటిది, ఒక చదరంగం లాంటిది. కానీ మనకు అమెరికా గతంలో మనం చూసుకుంటే కనుక కొన్ని దశాబ్దాల నుంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసాం మనం కానీ అమెరికా కానీ. అంటే రష్యాతోని ఫ్రెండ్షిప్ ఏదైతే ఇండియాకు ఉందో దాన్ని తగ్గించడానికి అమెరికా కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తుంది ఇండియాని లోపరుచుకోవడానికి. అంటే మంచిగా ఉండి ఇండియాకి మంచిగా మాట్లాడి కొన్ని ట్రేడ్ డీల్స్ కావచ్చు, వెపన్ డీల్స్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చి ఇండియాని కొద్దిగా రష్యాని దూరం చేయాలి, ఇండియాని రష్యాని రెండింటిని దూరం చేయాలన్న ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు ఇప్పటిదాకా చేసింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మారిపోయింది కదంతా. ట్రంప్ ఒక మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే తెలుసు కదా, ఆయన ఫస్ట్ పిచ్చిగా ట్యాక్సెస్ వేసేసి దాని తర్వాత రిలీఫ్ ఇస్తాడు, లాస్ట్లో తగ్గించేసి నేను మీకు ఏదో మంచి చేసేస్తున్నా అన్నట్టు. ఆయనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఆయన ఇలాంటి ఒక టాక్టిక్స్ని ఫాలో చేస్తున్నాడు. ప్రస్తుతానికి అమెరికాలో కూడా సిచ్యువేషన్ చాలా దయనీయంగా ఉంది. అక్కడ ఏబీసీ కావచ్చు, అక్కడ ఇంకొక న్యూస్ ఛానల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిఎన్ఎస్ నెట్వర్క్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వాటి మీద నిన్న మొన్న కూడా ట్రంప్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏంటి అని అంటే మీకు నిజాయితీగా ఉండడం రాదు, మీకు కరెక్ట్గా జర్నలిజం చేయడం రాదు, మీకు నిజాలను చెప్పడం రాదు, సో మీరు కరెక్ట్గా చేయట్లేదని చెప్పి వాళ్ళ మీద కొన్ని కేసులు వేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. సో ఒక్కసారి మనం గతంలో ఇండియా పాకిస్తాన్కి సంబంధించి అసలు డ్రోన్స్కి సంబంధించిన వార్ విజువల్స్ మనం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చాలా మాధ్యమంలో చూసాము. దానికి సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూద్దాం. మనం ఆ డ్రోన్స్ని ఎలా ఎదుర్కొన్నాం, వాళ్ళ ఫైటర్ జెట్స్ని ఎలా కుప్పగూల్చాం అనేది కూడా ఒక్కసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
ఆగస్ట్ 24న ఒక 5 డ్రోన్స్, ఒక 6 డ్రోన్స్ బాలాకోట్ అలాగే లాంగోట్ అని కొన్ని మనకి ఎల్ఓసికి సంబంధించిన కొన్ని ఏరియాస్లో అవి వచ్చి ఒక 5 నిమిషాలు చక్కర్లు కొట్టి వెళ్ళిపోయాయి. దాని తర్వాత ఆర్మీ భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో మనకు సంబంధించిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన భద్రతా సిబ్బంది ఆ ఏరియాస్ అన్ని సర్వే చేశారు. సర్వేలెన్స్ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి వెపన్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ ఏమి అక్కడ లేవు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ప్రస్తుతానికైతే. కానీ సిచ్యువేషన్ ఒకసారి అనలైజ్ చేస్తే కనుక ఆ డ్రోన్స్ 6 డ్రోన్స్ ఏవైతే పాకిస్తాన్ టెరిటరీ నుంచి ఇక్కడికి వచ్చాయో వాటిని వెనక్కి వెళ్ళగొట్టే ప్రయత్నం తర్వాత ఫైనల్గా మనకు తెలిసింది ఏంటంటే, అనలైజ్ చేసింది ఏంటంటే, వాళ్ళు జీపీఎస్ అంటే మ్యాపింగ్ చేయడానికి మన ఏరియా, మన టెరైన్ ఎలా ఉంది, మన భద్రతా సిబ్బంది ఎక్కడుంది, మన ఆర్మీ ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి, ఇవన్నిటిని కూడా వాళ్ళు సర్వే చేసుకొని మ్యాపింగ్ చేసుకొని అంటే ఒక 3D డిజైన్ వేసుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి. సో రానున్న రోజుల్లో వాళ్ళు ఏమైనా ఉగ్రదాడులు ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉంది, ఉగ్రదాడులు చేయడానికి ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉంది. సో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అమెరికాకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. దాని తర్వాత కూడా మనం అంతకుముందు చూసినా కూడా పెహల్గామ్ కంటే ముందు కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఆ స్టేట్మెంట్స్ తర్వాతనే ఉగ్రదాడులైనాయి. మరి ఈ రానున్న రోజుల్లో కూడా ఏమైనా ఉగ్రదాడులు ఉన్నా కూడా ఒకవేళ ఇండియా ఖచ్చితంగా వాటిని అన్ని రకాలుగా ఎదుర్కొనేలాగానే సిద్ధంగా ఉంది. ఆర్మీ అయితే చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు బార్డర్లో. ప్రస్తుతానికైతే ఇలాంటి సిచ్యువేషన్ మనకు బార్డర్లో అయితే ప్రస్తుతానికి నెలకొంది. గడిచిన 3 రోజుల్లో ఇప్పటిదాకా రెండోసారి ఇది డ్రోన్స్ రావడం వెళ్ళడం ఈ ప్యాటర్న్ అయితే జరుగుతుంది. గతంలో కూడా ఇలా జరిగినాయి. కానీ ఏంటంటే అంతకుముందు వెపన్స్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రోన్స్ ద్వారా ఇండియాలో టెర్రరిస్టులకు అందించడం, లేకపోతే మాదక ద్రవ్యాలను తీసుకొచ్చి ఇక్కడ అందించడం, ఇలాంటి టాక్టిక్స్, ఇలాంటి చీప్ టాక్టిక్స్ పాకిస్తాన్ ఇంత ముందు కూడా చేసింది గతంలో కూడా. సో ఇప్పుడు కూడా చేస్తూ వస్తుంది. కానీ దీన్ని ఖచ్చితంగా అన్ని రకాలుగా ధీటుగా ఇండియన్ ఆర్మీ అయితే ఎదుర్కోబోతుంది కూడా రానున్న రోజుల్లో కూడా. కానీ పాకిస్తాన్ అమెరికా చెప్పడం వల్లనే, ట్రంప్ చెప్పడం వల్లనే ఇలాంటి చీప్ టాక్టిక్స్ అయితే ప్లే చేస్తుంది. ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో ఫోన్ చేసి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ బతిమిలాడుకున్నాడు, యుద్ధం ఆపండి, ఇంకా చాలు, మా వల్ల కాదు, మేము చేయలేము అని చెప్పి బతిమిలాడుకున్నాడు. కట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ అయిపోయి కొన్ని నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటి చీప్ టాక్టిక్స్ అయితే మళ్ళీ ఫాలో చేస్తున్నాడు. మళ్ళీ డ్రోన్స్ని తీసుకొచ్చి సర్వేలెన్స్ చేసుకొని వెళ్ళిపోవడం. అంటే అయితే అదేదో సామెత అంటారు కదా, అయితే మెడ కాకపోతే కాళ్ళు అన్నట్టు, అయితే ఇది అయితే అది, అవసరాన్ని బట్టి కాళ్ళు పట్టుకుంటాడు, లేదనుకో మెడ పట్టుకుంటాడు. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉంది. సో వీళ్ళని చూస్తే నవ్వుకోవాలా, లేకపోతే వీళ్ళని చూస్తే ఏం చేయాలా అనేది నాకు అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రస్తుతానికైతే ఆగస్ట్ 24న 6 డ్రోన్స్ వచ్చాయి పాకిస్తాన్ నుంచి. ఇండియా ఏరియా సర్వే చేసుకొని వెళ్ళిపోయినట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో లాస్ట్ 3 రోజుల్లో ఇది రెండోసారి జరగడం. సో రానున్న రోజుల్లో ఏమన్నా మరి ఉగ్రదాడులు ఉండే అవకాశం ఉందా ఏంటి అనేది ఒక్కసారి చూడాలి. ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ అయితే చాలా యాక్టివ్గా బార్డర్ మొత్తం సర్వే చేస్తున్నారు. అక్కడ ఉన్న అన్ని స్థావరాలను కూడా పటిష్టంగా వాటిని తయారు చేసి ఏదైనా ఎదుర్కొనేలాగా ముందుకు తీసుకెళ్లేలాగా రెడీగా ఉన్నామని చెప్పి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది.